హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంకటి చేసుకుందామండి. ఒక చిన్న గ్లాసు ఈ గ్లాస్తో రాగి పిండి తీసుకున్నాను. అలాగే రెగ్యులర్గా మనం రైస్తో చేసుకుంటాం కదా, అలా కాకుండా నేను జొన్న రవ్వతో చేసుకుంటున్నాను. ఇదే గ్లాస్తో ఒక గ్లాసు జొన్న రవ్వ, ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి తీసుకున్నప్పుడు కొంచెం ట్యాప్ చేయాలండి, లేకపోతే పిండి తక్కువైపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టుకున్నానండి, కుక్కర్ పెట్టుకున్నాను. నేను ఒక గ్లాసు పిండి, ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ హైలో పెట్టుకుందాం. వాటర్ మరగాలి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు స్లోగా మనం రవ్వ వేసేసుకుందాం, కొంచెం కొంచెంగా. ఈ రవ్వ మెత్తగా ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం రాగిపిండి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. నైంటీ 90% ఉడికిందండి. ఇప్పుడు దీనిలో మనం పిండి వేసేద్దాం. పిండి వేసాక కదపొద్దండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. లైట్గా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రాగి సంకటి అండి, అది కూడా జొన్న రవ్వతో. రాగి పిండే మనకి ఫుల్ హెల్దీ కదా, మరింత హెల్దీగా రైస్కి బదులుగా మనం జొన్న రవ్వతో రాగి సంకటి చేసుకుందాం. ఇది బీరకాయ పులుసు అండి. ఇంకా అప్లోడ్ చేయలేదు,
వీడియో టైం లేక రేపు చేస్తానండి, చూడండి. బీరకాయ మసాలా పులుసు కాంబినేషన్తో రాగి సంగటి తప్పనిసరిగా ట్రై చేయండి. రాగి సంగటి ఇలా జొన్న రవ్వతో ట్రై చేయండి. మనం రైస్ తినకూడదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, రెండూ కలిసి మంచి టేస్ట్గా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.